ఈ డాక్టర్ టర్న్డ్ యాక్టర్ ఈ మధ్యన వింటున్నారు కదా ఎక్కువగా సాయి పల్లవి గారి గురించి, ఈ శ్రీలీల గారి గురించి కొంతమందిని చూపిస్తూ ఉన్నారు. యాహ్! సో మీరు ఆ టైంలోనే డాక్టర్ చదువుతూ మధ్యలో బ్రేక్ చేసి సినిమాల్లోకి వచ్చేసారు. యాహ్! సో ఇది అంటే ఇప్పుడు ఓకే. కొంచెం అందరూ బ్రాడ్ మైండెడ్‌తో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తా. బట్ ఆ రోజుల్లో 25 ఏళ్ల క్రిందట 2000లో కదా సార్ ఫస్ట్. 2000 అండి ఫస్ట్ ఫిల్మ్ 'బ్యాచిలర్స్'. ఆ టైంలో డాక్టర్ చదువుతూ ఫైనల్ ఇయర్‌లో బ్రేక్ చేయడం అనేది చాలా పెద్ద సాహసం. అంటే ఆ టైం అప్పుడు ఎలా ఉండేదంటే అండి, ఒక యూత్ వేవ్ లాగా క్రియేట్ అయిందండి ఆ టైంలో. సో ఐ థాట్ ఓకే, ఆ టైంలోనే ఎంటర్ అవుతే బెటర్ కదా అని చెప్పేసి, బిఫోర్ ఇట్ గెట్స్ టూ లేట్. ఎందుకంటే డాక్టర్ అంటే మీకు తెలుసు, ఆఫ్టర్ డూయింగ్ డాక్టర్ కోర్స్ యూ హ్యావ్ టు డూ పీజీ అండ్ ఎవ్రీథింగ్. టైం కూడా చాలా లాగేస్తుంది దాంట్లో. సో ఐ థాట్ ఈ టైంలోనే ఎంటర్ అవుతే బెటర్ కదా అని చెప్పేసి, అండ్ యాజ్ యూ టోల్డ్ అది చాలా గట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఒక స్టెప్ తీసుకున్నప్పుడు. అండ్ దానికంటే ఇంకోటి ఏంటంటే అండి, నాకు మా ఫ్యామిలీలో చాలామంది డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ ఉన్నారు. సో ఇట్ డిడ్ నాట్ మేక్ దట్ మచ్ డిఫరెన్స్ ఫర్ మీ పర్సనల్లీ. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో డాక్టర్స్, ఇంజనీర్స్ అట్లాంటి ఫ్యామిలీలో ఐ గ్రూ అప్ ఇన్ దట్ ఫ్యామిలీ వేర్ చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇట్లాంటి వాళ్ళంతా ఉండడం వల్ల నాకు ఆ కోర్స్ పెద్ద ఫ్యాసినేటింగ్ అనిపించలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది టు గెట్ ఇన్ టు యాక్టింగ్